ఇందులో మీరు తేలిక సంస్కృతమే ఉంది. ఇందులో ఏ దిక్కున ఎలా విష్ణువు రక్షించాలి, రకరకాల ఆయుధాలు ఇందులో పట్టుకున్నాడు. హలము ముసలము అంటే రోకలి నాగలి పట్టుకున్న స్వరూపాన్ని వర్ణించారు ఇక్కడ. బలరామ స్వరూపం, వరాహ స్వరూపం, నృకేశరిన్ నరకేశరి స్వరూపం, స్వామి మహామీన మత్స్యావతారం, దశ దిశల్లో ఇత్యాది స్థానముల్లో నారాయణుడు ఎలా రక్షిస్తాడో చెప్తున్నారు. ఇందులో బీజాక్షరాది సంపుటుల్లో అంటే పెద్ద నియమాలు బాధల్లో రోజు చక్కగా స్నానం చేసి శుద్ధంగా చదువుకుంటే చాలు విష్ణు పంజర స్తోత్రం. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురా రక్షార్థమీశాన్యా కాత్యాయన్యా వృషధ్వజా నాశయామాస చాయేన చామరం మహిషాసురం. ఇది గౌరీదేవి శివుని వద్ద ఉపదేశం పొంది చదివిందిటండి. ఇది కూడా ప్రత్యేకంగా చెప్పారు. అంతేకాదు అనేక అసురులు సంహారం చేసినప్పుడు దేవతలు విష్ణు పంజర స్తోత్రం చదువుకున్నారు అని చెప్తూ ధ్యానయోగం ఇక్కడ చాలా వివరించారు. విష్ణువుని ఎలా ధ్యానించాలని ఇందాక నేను చెప్పినటువంటి ఆ స్వరూపం అంతా మీరు ఏకత్రా చేసుకోండి, ఇక్కడ తలంచుకోండి. పైగా విష్ణువుని అమూర్తంగా ఎలా ధ్యానించాలి, మూర్తంగా ఎలా ధ్యానించాలి ఒక అద్భుతమైన తర్వాత మరొక మాట చెప్తున్నాడు. ఈ విష్ణు పంజరం చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం మహిమని ఇక్కడ పేర్కొన్నాడండి. విష్ణు సహస్రనామ మహిమ ఇక్కడ చెప్పబడుతున్నది. ఏమిటా